మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కి స్వాగతం. లక్ష్మీకాంత్ పాలిటీ సిరీస్ క్లాసెస్ ప్రారంభించుకుందాం. ఈరోజు విశ్లేషణలో మనం లక్ష్మీకాంత్ 8వ ఎడిషన్ పుస్తకంలోని చాప్టర్ 5 రాజ్యాంగ ప్రవేశిక లేదా ఆంగ్లంలో ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే అంశాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం. నమస్కారం. ఈ అంశం నిజంగా చాలా కీలకమైనది. అవును, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఈ మూలాధారం ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఈనాటి మన విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశమేంటంటే, ఈ ప్రవేశికలోని ప్రతి పదాన్ని, దాని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, ఆ పదాలు ఎందుకు ఎంచుకోబడ్డాయి అనే తాత్విక కోణాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవడం. ఈ ప్రయాణంలో పాలిటీ అంశాలను సులభతరం చేసే మన ఎక్స్పర్ట్ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. చర్చలోకి అత్యుత్సాహంతో స్వాగతం పలుకుతున్నాను. ధన్యవాదాలు. పోటీ పరీక్షల అభ్యర్థులకు ఈ రాజ్యాంగ ప్రవేశిక అనేది కేవలం ఒక చాప్టర్ మాత్రమే కాదు. మొత్తం భారత రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక పునాది లాంటిది. రాజ్యాంగమనే ఒక మహాగ్రంథంలోకి అడుగుపెట్టే ముందు అసలు ఆ గ్రంథం యొక్క ఆత్మ ఏమిటో తెలుసుకోవడానికి ఈ ప్రవేశిక చాలా చాలా అవసరం. ఖచ్చితంగా. వినేవాళ్లు ఈ విశ్లేషణ ద్వారా ప్రవేశికలోని ప్రతి పదాన్ని కేవలం బట్టి పట్టకుండా ఒక తార్కిక విధానంలో ఎలా అర్థం చేసుకోవాలో ఒక స్పష్టమైన రూపురేఖలను పొందుతారు. సరే, ముందుగా ఈ ప్రవేశిక అనే భావన అసలు ఎక్కడ నుండి వచ్చింది అనేదానితో మొదలుపెడదాం. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోనే మొట్టమొదటగా తమ రాజ్యాంగాన్ని ఒక ప్రవేశికతో ప్రారంభించిన దేశం అమెరికా. ఆ తర్వాత భారతదేశంతో సహా అనేక దేశాలు ఈ విధానాన్ని అనుసరించాయి. అసలీ ప్రవేశిక అంటే ఏమిటి? ప్రవేశిక అనగా రాజ్యాంగానికి ఒక పరిచయం లేదా ముందు మాట అని చెప్పవచ్చు. ఇందులో రాజ్యాంగం యొక్క సారాంశం మొత్తం ఇమిడి ఉంటుంది. అమెరికా వాళ్లు దీన్ని ఎందుకు ప్రారంభించారంటే, వాళ్లు వలసవాద పాలన నుండి బయటపడిన తర్వాత అసలు తమ కొత్త దేశం ఉద్దేశమేమిటి, వాళ్లు ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నారు అనేది ప్రపంచానికి ఒక్క పేజీలో స్పష్టంగా చెప్పాలనుకున్నారు. ఆ ఆలోచనే ప్రవేశికగా మారింది. అంటే ఒక పెద్ద పుస్తకం చదివే ముందు మనం దాన్ని ప్రిఫేస్ చదువుతాం కదా, సరిగ్గా అలాంటిదే అన్నమాట. ఇదే క్రమంలో లక్ష్మీకాంత్ పుస్తకంలో ఒక చాలా ముఖ్యమైన కోట్ కనిపిస్తుంది. పాల్కివాలా అనే ప్రముఖ న్యాయ నిపుణుడు మరియు రాజ్యాంగ నిపుణుడు ప్రవేశికను రాజ్యాంగ గుర్తింపు కార్డు అని పిలిచారు. అవును, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే ఈ కోట్ పరీక్షల కోణంలో ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఐడి కార్డులో ఆ వ్యక్తి జీవిత చరిత్ర మొత్తం ఉండదు కదా, కాని పేరు, పుట్టిన తేదీలాంటి అత్యంత కీలకమైన సమాచారం ఉంటుంది. ఆ కార్డు చూడగానే ఆ వ్యక్తి ఎవరనేది తెలిసిపోతుంది. సరిగ్గా చెప్పారు. అదేవిధంగా ఈ ప్రవేశికలో రాజ్యాంగంలోని 400కు పైగా ఉన్న ఆర్టికల్స్, నిబంధనలు అన్నీ ఉండవు. కాని రాజ్యాంగం యొక్క మూల స్వభావమేమిటి, దాని లక్ష్యాలేమిటి అనేది స్పష్టంగా ఉంటుంది. అందుకే పాల్కివాలా గారు దీన్ని గుర్తింపు కార్డుతో పోల్చారు. చాలా చక్కగా చెప్పారు. ఇక ఈ ప్రవేశిక వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం గమనిస్తే ఇది రాత్రికి రాత్రే వచ్చిందే కాదు కదా. పండిట్ నెహ్రూ గారు రూపొందించి ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానం లేదా ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ ఆధారంగానే భారత రాజ్యాంగ ప్రవేశిక రూపొందింది. దీనిని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. అవును, రాజ్యాంగ రచన ప్రారంభం కాకముందే అసలు మనం ఎలాంటి రాజ్యాంగాన్ని రాయబోతున్నాం అనే దానిపై రాజ్యాంగ పరిషత్తుకు ఒక దిశానిర్దేశం అవసరమైంది. దాన్ని నెహ్రూ గారు ఈ ఆశయాల తీర్మానం ద్వారా అందించారు. దీన్నే కుదించి పదునైన పదాలతో మన ప్రవేశికగా మార్చారు. దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుండి ఈ ప్రవేశిక అలాగే ఉందా, లేక సవరణలు జరిగాయా? ఉదాహరణకు 1976లో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి ప్రస్తావించాల్సిందే. ఖచ్చితంగా. పరీక్షల కోణంలో ఈ 42వ రాజ్యాంగ సవరణ అనేది చాలా కీలకమైనది. ఈ సవరణ ద్వారా కొత్తగా 3 పదాలను ప్రవేశికలో చేర్చారు. అవే సామ్యవాద, లౌకిక మరియు సమగ్రత. ఆంగ్లంలో సోషలిస్ట్, సెక్యులర్ మరియు ఇంటిగ్రిటీ అంటారు. అంటే 1976 కంటే ముందు ఈ భావాలు మన రాజ్యాంగంలో లేవా? అలా కాదు. మన ఆదేశిక సూత్రాల్లో సామ్యవాద లక్షణాలు
ప్రాథమిక హక్కులలో లౌకిక లక్షణాలు ముందు నుంచే అంతర్లీనంగా ఉన్నాయి. కాకపోతే ఆ భావనలను ఈ గుర్తింపు కార్డులో మరింత స్పష్టంగా కనిపించేలా అక్షరబద్ధం చేశారు. అభ్యర్థులు ఈ 3 పదాలు మరియు 1976 సంవత్సరం అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కరెక్ట్. పదాల ప్రవాహం గురించి మాట్లాడుకుంటే రాజ్యాంగ ప్రవేశికలోని ప్రస్తుత పాఠ్యాన్ని నేనొకసారి చదువుతాను. భారత ప్రజలైన మేము భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి అన్న వాక్యాలలో ఒక విధమైన గాంభీర్యం కనిపిస్తుంది కదా. అవును, ఇవి కేవలం పదాలు కావు, ఇవి మన రాజ్యాంగం యొక్క మూలస్తంభాలు. మీరు చదివిన ఆ 5 పదాలు అంటే సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేవి మన భారతదేశం యొక్క స్వభావాన్ని తెలియజేస్తాయి. ఇవి కాకుండా పౌరులకందించేవి లేదా లక్ష్యాల గురించి ప్రవేశిక నొక్కి చెబుతోంది కదా. పౌరులందరికీ అందించాల్సిన 4 ముఖ్యమైన అంశాలను మీరు విశ్లేషించాలి. అందులో మొదటిది న్యాయం. ప్రవేశిక సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం గురించి చెబుతోంది కదా. అవును, సామాజిక న్యాయం అంటే కులం, మతం, లింగం ఆధారంగా సమాజంలో ఎవరి పట్ల ఎలాంటి వివక్ష ఉండకూడదు. ఆర్థిక న్యాయం అంటే ఆదాయాల్లోని వ్యత్యాసాలను తగ్గించడం, అందరికీ సంపదలో సమాన అవకాశాలు కల్పించడం. ఇక రాజకీయ న్యాయం అంటే పౌరుల అందరికీ ఓటు వేసే హక్కు, రాజకీయాల్లో పాల్గొనే హక్కు సమానంగా ఉండటం. చాలా స్పష్టంగా ఉంది. ఆ తర్వాత రెండవ అంశం స్వేచ్ఛ. ఆలోచన, భావప్రకటన, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధన స్వేచ్ఛను ప్రవేశిక పౌరులకు అందిస్తోంది. అయితే ఇక్కడ స్వేచ్ఛ అనగానే నియంత్రణలు లేకపోవడం అని కాదు. ప్రతి వ్యక్తి అభివృద్ధికి అవసరమైన అవకాశాలు కల్పించడమే స్వేచ్ఛ. మనకు నచ్చిన మతాన్ని ఆరాధించడానికి, మన భావాలను వ్యక్తపరచడానికి రాజ్యాంగం స్వేచ్ఛను ఇచ్చింది. కాని ఇది రాజ్యాంగం నిర్దేశించిన పరిమితులకు లోబడి మాత్రమే ఉంటుంది. అంటే ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఇక మూడవ అంశం సమానత్వం. హోదా మరియు అవకాశాలలో సమానత్వం గురించి ప్రవేశిక నొక్కి చెబుతుంది కదా. కరెక్ట్. సమానత్వమంటే ఏ వ్యక్తికి లేదా వర్గానికి సమాజంలో ప్రత్యేక అధికారాలు లేకపోవడం. రాజకీయ, ఆర్థిక రంగాలలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం. దీన్నే మన ప్రాథమిక హక్కులు ఆచరణలో పెడుతున్నాయి. ఇక నాలుగవ అంశం సౌభ్రాతృత్వం. ఇది వ్యక్తిగత గౌరవాన్ని, దేశ ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ఎంత ముఖ్యమంటే మనలాంటి భిన్నత్వమున్న దేశాన్ని కలిపి ఉంచేదే ఈ సోదరభావం. అవును, ఈ సమగ్రత అనే పదాన్నే మనం ముందే చెప్పుకున్నట్లు 42వ సవరణ ద్వారా చేర్చారు. ప్రతి వ్యక్తి గౌరవంగా బ్రతకాలి, అలాగే పౌరులందరి మధ్య మానసిక ఐక్యత ఉండాలనేది ఈ సౌభ్రాతృత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. చాలా విపులంగా చెప్పారు. ఈ ఆదర్శాలన్నింటినీ ప్రకటించిన తర్వాత ప్రవేశిక ముగింపు వాక్యం వస్తుంది. 1949 నవంబర్ 26వ తేదీన మన రాజ్యాంగ పరిషత్లో ఈ రాజ్యాంగాన్ని ఆమోదించి శాసనంగా రూపొందించుకుని మాకు మేమే ఇచ్చుకుంటున్నాము. దీనర్థమేమిటి? ఇది చాలా చారిత్రాత్మకమైన ముగింపు. దీన్నర్థం చేసుకోవాలంటే మనం ప్రవేశికలోని 4 ముఖ్య భాగాలను లేదా ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ని ఒక్కొక్కటిగా చర్చకు తీసుకురావాలి. పోటీ పరీక్షల అభ్యర్థులు ఇక్కడ మరింత శ్రద్ధ వహించడం చాలా అవసరం. ఆ 4 భాగాల్లో మొదటిది రాజ్యాంగ అధికార మూలం కదా. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజ్యాంగానికి అసలు అధికారం లేదా శక్తి ఎక్కడుండి వస్తుందంటే ప్రవేశిక మొదటి వాక్యంలోనే జవాబుంది. భారత ప్రజలమైన మేము అని. కాబట్టి ఈ రాజ్యాంగం తన అధికారాన్ని భారత ప్రజల నుండి పొందుతోందని ప్రవేశిక స్పష్టం చేస్తోంది. అద్భుతం. ఇక రెండవ భాగం భారత రాజ్య స్వభావం. అంటే భారతదేశం ఎలాంటి దేశం కాబోతోంది అనేది కదా. అవును, భారతదేశం ఒక సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మరియు గణతంత్ర వ్యవస్థ అని ఇది ప్రకటిస్తోంది. ఈ 5 పదాల వరుసక్రమం పరీక్షల్లో చాలా ముఖ్యం. ఆ తర్వాత మూడవ భాగం రాజ్యాంగ లక్ష్యాలు. రాజ్యాంగం సాధించాలనుకున్న ఆ ఆశయాలు ఏమిటి అనేది ఇందులో ఉంటుంది. ఇందాక మనం వివరంగా మాట్లాడుకున్న న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వం అనేవే రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలుగా మనం స్పష్టం చేయాలి. ఇక చివరగా 4వ భాగం ఆమోదించిన తేదీ. ప్రవేశికలో నవంబర్ 26, 1949 అని స్పష్టంగా ఇవ్వబడింది. అవును, రాజ్యాంగ పరిషత్ దీన్ని ఆమోదించిన తేదీగా ప్రవేశిక నిర్దేశిస్తోంది.
అభ్యర్థులు ఆమోదించిన తేదీకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జాన్వరి 26, 1950 తేదీకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జాగ్రత్తగా గమనించాలి. ప్రవేశికలో మాత్రం నవంబర్ 26, 1949 అనే ఉంది. ఈ నిజంగా చాలా కీలకమైనది. అవును. యూపీఎస్సీ మరియు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యం. నేటి మన ప్రధాన మూలం ప్రసిద్ధ పుస్తకమైన ఇండియన్ పాలిటీ బై ఎం. లక్ష్మీకాంత్ 8వ ఎడిషన్. ఆ పుస్తకం రాజ్యాంగం చదివే ప్రతి అభ్యర్థికి ఒక ప్రామాణిక గ్రంథం లాంటిది కదా? ఖచ్చితంగా. ఇందులో భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్లోని ముఖ్యమైన పదాల గురించి మనం సమగ్రంగా విశ్లేషించబోతున్నాం. ఈ సెషన్ ప్రధాన లక్ష్యం కూడా అదే. రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ప్రతి ఒక్క పదం, దాని వెనుక ఉన్న లోతైన అర్థం. అవును. అలాగే సుప్రీంకోర్టిచ్చిన తీర్పులు, ఆ పదాలను చేర్చిన రాజ్యాంగ సవరణల గురించి ఒక్క పాయింట్ కూడా వదలకుండా చర్చిద్దాం. రాజ్యాంగ ప్రవేశిక అయ్యేది కేవలం ముందు మాట కాదు. అది రాజ్యాంగానికి ఒక ఆత్మ లాంటిది. పరీక్షల దృక్కోణంలోనే కాకుండా ప్రతి పౌరుడు మన దేశ వ్యవస్థ ఎలా నిర్మితమైందో తెలుసుకోవడానికి ఇది ఎంతో అవసరం. సరే, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. మన ప్రవేశికను గమనిస్తే మొదటి పదం సార్వభౌమ లేదా సావరిన్ అని కనిపిస్తుంది. అవును. సార్వభౌమ దేశం అంటే భారతదేశం ఏ ఇతర దేశంపైనా ఆధారపడలేదని అర్థం. అంటే మనం ఏ దేశానికి డిపెండెన్సీ కాదు, డొమినియన్ కూడా కాదు అని కదా. ఒక స్వతంత్ర దేశం. ఖచ్చితంగా. మనపైన ఎలాంటి ఇతర అధికారం లేదు. మన అంతర్గత మరియు బాహ్య వ్యవహారాలను స్వయంగా నిర్వహించుకునే స్వేచ్ఛ మనకు పూర్తిగా ఉంది. కానీ ఇక్కడ అభ్యర్థులకు ఒక చారిత్రక సందేహం వస్తుంటుంది. అంటే 1949లో మనం కామన్వెల్త్ దేశాల కూటమిలో సభ్యత్వం కొనసాగించాం కదా. బ్రిటిష్ రాజరికాన్ని కామన్వెల్త్ అధినేతగా అంగీకరించిన విషయం. అవును. దానివల్ల సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లినట్లుగాదా అని? అది కేవలం ఒక రాజ్యాంగేతర ప్రకటన మాత్రమే. అంటే ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ డిక్లరేషన్. ఆ నిర్ణయం వల్ల భారతదేశ సార్వభౌమాధికారానికి ఏమాత్రం భంగం కలగదు. అలాగే ఐక్యరాజ్య సమితి అంటే యుఎన్ఓలో సభ్యత్వం తీసుకోవటం కూడా అది కూడా మన సార్వభౌమాధికారాన్ని ఏమాత్రం తగ్గించదు. అది కేవలం అంతర్జాతీయ సహకారం కోసమే. ఒక సార్వభౌమ దేశంగా అంతర్జాతీయ చట్టాలకు లోబడి భారతదేశం ఏదైనా విదేశీ భూభాగాన్ని సొంతం చేసుకోవచ్చు కదా. అవును, సొంతం చేసుకోవచ్చు, లేదా తన భూభాగాన్ని మరొక దేశానికి ఒప్పందాల ద్వారా ఇవ్వవచ్చు. ఆ పూర్తి అధికారం మనకుంటుంది. భలే. ఇక ఈ సార్వభౌమాధికారం తర్వాత ప్రవేశికలో కనిపించే పదం సామ్యవాద లేదా సోషలిస్ట్. ఈ పదాన్ని మొదట రాజ్యాంగం రాసినప్పుడు ప్రవేశికలు చేర్చలేదు కదా. అవును. దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. కానీ ప్రవేశికలో ఈ పదం లేకముందు కూడా ఆదేశిక సూత్రాల రూపంలో ఈ సామ్యవాద భావనలు అంతర్లీనంగానే ఉన్నాయి. నిజమే. 1955లో జరిగిన ఆవడి కాంగ్రెస్ సమావేశంలోనే సామ్యవాద తరహా సమాజం ఏర్పాటు కోసం తీర్మానం చేసిన విషయాన్ని అభ్యర్థులు గుర్తు చేసుకోవాలి. ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన సామ్యవాదం కమ్యూనిస్టు సామ్యవాదం లాంటిది కాదు. అంటే స్టేట్ సోషలిజం లాగా కాదు. అక్కడ ప్రైవేట్ ఆస్తి ఉండదు, అన్నీ జాతీయం చేస్తారు కదా. సరిగ్గా చెప్పారు. మనది ప్రజాస్వామ్య సామ్యవాదం లేదా డెమోక్రటిక్ సోషలిజం. అంటే ప్రభుత్వ రంగం మరియు ప్రైవేట్ రంగం రెండూ కలిసి పనిచేసే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటారా? అవును, మిక్స్డ్ ఎకానమీ. పేదరికం, అజ్ఞానం, వ్యాధులు మరియు అవకాశాల అసమానతలను అంతం చేయడమే దీని ప్రధాన లక్ష్యమని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఇది మార్క్సిజం మరియు గాంధీయిజంల కలయిక. కానీ గాంధేయ సామ్యవాదం వైపే ఎక్కువగా మొగ్గు చూపుతుంది. కానీ ఆ తర్వాత కాలంలో, ముఖ్యంగా 1991లో వచ్చిన నూతన ఆర్థిక విధానం, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ సంస్కరణలు, అవును, ఆ ఎల్పీజీ సంస్కరణలు ఈ సామ్యవాద లక్షణాలను కొంతవరకు పలుచన చేశాయని చెప్పవచ్చు. ఇక ఇదే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన మరో కీలకమైన పదం లౌకిక లేదా సెక్యులర్. రాజ్యాంగంలో లౌకిక రాష్ట్రం అనే పదం స్పష్టంగా లేకపోయినా 1974 సుప్రీంకోర్టు తీర్పు ఒకటి చాలా ముఖ్యం ఇక్కడ. తీర్పు ఏం చెప్పిందంటే లౌకిక రాజ్యం స్థాపించాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం అని స్పష్టం చేసింది కదా. అవును.
అందుకే ఆర్టికల్ 25 నుండి 28 వరకు మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కులను వారు పొందుపరిచారు. పాశ్చాత్య దేశాల లౌకికవాదం నెగటివ్ కాన్సెప్ట్ అయితే మనది పాజిటివ్ కాన్సెప్ట్. పాజిటివ్ కాన్సెప్ట్ అంటే మతాల బలంతో సంబంధం లేకుండా అన్ని మతాలకు సమాన హోదా ఇవ్వడం. ఖచ్చితంగా. ప్రభుత్వం నుండి అన్ని మతాలకు సమాన మద్దతుంటుంది. ఇక తదుపరి పదం ప్రజాస్వామ్య లేదా డెమోక్రాటిక్. ప్రజాస్వామ్యం అంటే ప్రధానంగా ప్రజల సార్వభౌమాధికారం సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. పాపులర్ సావరనిటీ అంటారు కదా దాన్ని. అవును, స్విట్జర్లాండ్ లాంటి దేశాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఉంటుంది. అక్కడ రెఫరెండం, ఇనిషియేటివ్, రీకాల్, ప్లెబిసైట్ అనే 4 సాధనాలుంటాయి. కానీ మనది పరోక్ష ప్రజాస్వామ్యం. మన భారతదేశంలో పరోక్ష ప్రజాస్వామ్యం, అందులోనూ ప్రాతినిధ్య పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఉంది. రిప్రజెంటేటివ్ పార్లమెంటరీ డెమోక్రసీ. అవును. ఇక్కడ కార్యనిర్వాహక వర్గం తన విధానాలు, చర్యలకు శాసనసభకు జవాబుదారీగా ఉంటుంది. సార్వత్రిక వయోజన ఓటు హక్కు, కాలానుగుణ ఎన్నికలు, చట్టబద్ధ పాలన, న్యాయ వ్యవస్థ స్వతంత్రత, వివక్ష లేకపోవడం ఇవన్నీ భారత ప్రజాస్వామ్య లక్షణాలే కదా. ఖచ్చితంగా. అంటే దీని అర్థమేమిటి? రాజ్యాంగ ప్రవేశికలో ప్రజాస్వామ్యమంటే కేవలం రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే కాదు. సామాజిక మరియు ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. దీన్ని మనం విస్తృత కోణంలో పరిశీలిస్తే నవంబర్ 25, 1949న రాజ్యాంగ సభలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఇచ్చిన ముగింపు ప్రసంగం ప్రస్తావించాలి. ఆ ప్రసంగం చాలా గొప్పది కదా. అవును. సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం మనలేదు అని ఆయన చెప్పారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి విడదీయరాని త్రిమూర్తుల లాంటివి అన్నారు. ట్రినిటీ అంటారు. సమానత్వం లేని స్వేచ్ఛ కొద్దిమంది ఆధిపత్యానికి దారితీస్తుంది. స్వేచ్ఛలేని సమానత్వం వ్యక్తిగత చొరవను చంపేస్తుందని అంబేడ్కర్ అద్భుతంగా విశ్లేషించారు. సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించే సమసమాజ స్థాపన రాజ్యాంగ లక్ష్యమని చెప్పింది కదా. అవును. ఎగాలిటేరియన్ సోషల్ ఆర్డర్. ఈ ప్రజాస్వామ్య భావనతోనే ముడిపడి ఉన్న పదం గణతంత్ర లేదా రిపబ్లిక్. రాచరికానికి మరియు రిపబ్లిక్కి ఉన్న తేడా ఇక్కడే వస్తుంది. అవును. బ్రిటన్ లాంటి దేశాల్లో రాచరికముంటుంది. అక్కడ అధినేత వారసత్వంగా వస్తారు. కాని అమెరికా లేదా మన భారతదేశం లాంటి రిపబ్లిక్లో అధినేత ఎన్నుకోబడతారు. భారతదేశం ఒక గణతంత్ర రాజ్యం. మన దేశాధినేత అయిన రాష్ట్రపతి 5 సంవత్సరాల పాటు పరోక్షంగా ఎన్నుకోబడతారు. దీనికి మరో 2 ముఖ్యమైన అర్థాలు కూడా ఉన్నాయి. ఒకటి, రాజకీయ సార్వభౌమాధికారం ప్రజల చేతిలో ఉంటుంది, కాని ఏ ఒక్క రాజు చేతిలో కాదు. రెండోది, సమాజంలో ఎలాంటి ప్రత్యేకాధికారాలున్న వర్గాలు ఉండవు అని కదా. అవును. ప్రివిలేజ్డ్ క్లాస్ ఉండదు. అన్ని ప్రభుత్వ పదవులు ఎలాంటి వివక్ష లేకుండా పౌరులందరికీ అందుబాటులో ఉంటాయి. వివక్ష లేకపోవడం అనేది న్యాయం లేదా జస్టిస్ గురించి ఆలోచించేలా చేస్తుంది. ప్రవేశికలో న్యాయం 3 రూపాల్లో ఉంటుందని చెప్పారు కదా. సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ న్యాయం. అవును. ఇవి ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల ద్వారా అమలు చేయబడతాయి. ఈ ఆదర్శాన్ని 1917 రష్యన్ విప్లవం నుండి తీసుకున్నారని అభ్యర్థులు గమనించాలి. ఈ మూడింటినీ మనం విడమర్చి చూద్దాం. ముందుగా సామాజిక న్యాయం అంటే కులం, రంగు, జాతి, మతం, లింగం ఆధారంగా పౌరుల మధ్య వివక్ష చూపకపోవడం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు మహిళల పరిస్థితులను మెరుగుపరచడం కూడా ఇక్కడే వస్తుంది. ఖచ్చితంగా. ఇక ఆర్థిక న్యాయమంటే ఆర్థిక కారణాల ఆధారంగా వివక్ష చూపకపోవడం, సంపద మరియు ఆదాయంలో అసమానతలను తొలగించడం. ఇక్కడ సామాజిక మరియు ఆర్థిక న్యాయాల కలయికనే పంపిణీ న్యాయం లేదా డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటారు కదా. అవును. ఇక రాజకీయ న్యాయమంటే పౌరులందరికీ సమాన రాజకీయ హక్కులు, ప్రభుత్వ పదవులకు సమాన అవకాశాలు ఉండటం. ఆ తర్వాత ప్రవేశికలోని మరో పదం స్వేచ్ఛ లేదా లిబర్టీ. స్వేచ్ఛ అనగా వ్యక్తుల కార్యకలాపాలపై ఆంక్షలు లేకపోవడం. మరియు వారి వ్యక్తిత్వ వికాసానికి అవకాశాలు కల్పించడం కూడా. ఆలోచన, భావప్రకటన, నమ్మకం, విశ్వాసం మరియు ఆరాధనకు సంబంధించిన స్వేచ్ఛను ప్రాథమిక హక్కుల ద్వారా కల్పించారు. ఉల్లంఘిస్తే కోర్టుల ద్వారా అమలు చేయవచ్చు కదా. అవును. ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. స్వేచ్ఛ అంటే పరిమితులు లేనిదా అని. కాదు కదా. అస్సలు కాదు. ప్రవేశికలో ఉన్న స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదు.
దాని కొన్ని షరతులు అంటే క్వాలిఫైడ్ ఉంటాయి. స్వేచ్ఛ అంటే ఇష్టమొచ్చినట్లు చేయడానికి లైసెన్స్ కాదు అంటారు. రాజ్యాంగ పరిమితులకు లోబడి మాత్రమే దాన్ని ఆస్వాదించాలి. ఒక చిన్న రిమైండర్, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలను 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం నుండి తీసుకున్నారు. చాలా ముఖ్యమైన పాయింట్ అది. స్వేచ్ఛకి పరిమితులే అందరికీ సమానత్వాన్ని ఇస్తాయి. అందుకే తదుపరి పదం సమానత్వం లేదా ఈక్వాలిటీ. ఏ వర్గానికి ప్రత్యేక అధికారాలు లేకపోవడమే సమానత్వం. పౌర, రాజకీయ మరియు ఆర్థిక కోణాలను ఇది కలిగి ఉంటుంది. ప్రాథమిక హక్కులలోని పౌర సమానత్వ నిబంధనలు వివరిస్తారా? ఆర్టికల్ 14 చట్టం ముందు సమానత్వం గురించి చెబుతుంది. ఆర్టికల్ 15 వివక్ష నిషేధం గురించి. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాల గురించి వివరిస్తాయి. అలాగే అంటరానితనం నిర్మూలన ఆర్టికల్ 17 మరియు బిరుదుల రద్దు ఆర్టికల్ 18 ద్వారా పౌర సమానత్వాన్ని సాధించారు. రాజకీయ సమానత్వం కింద ఆర్టికల్ 325 ద్వారా ఎలెక్టోరల్ రోల్స్ నుండి ఎవరినీ మినహాయించకూడదని. మరియు ఆర్టికల్ 326 ద్వారా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వయోజన ఓటు హక్కు ఆధారంగా జరుగుతాయని చెప్పారు. ఇక ఆర్థిక సమానత్వం గురించి ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 39లో స్పష్టంగా ఉంది. స్త్రీ పురుషులకు జీవనోపాధికి సమాన హక్కు, సమాన పనికి సమాన వేతనం. అవును. ఈ సమానత్వం ద్వారానే సౌభ్రాతృత్వం లేదా ఫ్రాటర్నిటీ వస్తుంది. సౌభ్రాతృత్వం అంటే సోదరభావం. ఏకపౌరసత్వం ద్వారా రాజ్యాంగం ఈ భావనను ప్రోత్సహిస్తుంది. ప్రాథమిక విధులలోనే ఆర్టికల్ 51A కూడా ఇదే చెబుతుంది. మత, భాష, ప్రాంతీయ వైవిధ్యాలను అధిగమించి ప్రజలందరి మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించడం పౌరుల విధి అని. అవును. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ప్రవేశిక ప్రకారం ఈ సౌభ్రాతృత్వము 2 విషయాలకు హామీ ఇస్తుంది. 1 వ్యక్తిగత గౌరవం, 2 దేశ ఐక్యత మరియు సమగ్రత. ఈ సమగ్రత లేదా ఇంటిగ్రిటీ అనే పదాన్ని కూడా 1976లో 42వ సవరణ ద్వారానే చేర్చారు. డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యుడైన కెఎం మున్షీ గారి అభిప్రాయం ఇందులో చాలా ముఖ్యం గదా? ఖచ్చితంగా. ఆయన ప్రకారం వ్యక్తి గౌరవం అంటే కేవలం భౌతిక ప్రగతి మాత్రమే కాదు, ప్రతి వ్యక్తిత్వం పవిత్రమైనదని రాజ్యాంగం గుర్తిస్తోంది. అందుకే మహిళల గౌరవాన్ని తగ్గించే పద్ధతులను విడిచిపెట్టాలని ఆర్టికల్ 51A కూడా నిర్దేశిస్తోంది కదా? అవును. ఇక దేశ ఐక్యత మరియు సమగ్రత అనేది భౌగోళిక మరియు మానసిక అంశాలను కలిగి ఉంటుంది. ఆర్టికల్ 1 భారతదేశాన్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా అభివర్ణించింది. అంటే ఈ యూనియన్ నుండి విడిపోయే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని స్పష్టం చేస్తోంది. మానసిక కోణంలో చూస్తే మతతత్వం, ప్రాంతీయతత్వం, కులతత్వం లాంటి జాతీయ సమగ్రతకు ఆటంకం కలిగించే అంశాలను అధిగమించడానికే ఈ పదం ఉద్దేశించబడింది. చాలా లోతైన విశ్లేషణ ఇది. ముగింపులో అభ్యర్థుల కోసం ఒక సవాల్తో కూడిన ఆలోచనను పంచుకోవాలనుకుంటున్నాను. చెప్పండి. రాజ్యాంగ ప్రవేశిక కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు, ఇది మొత్తం రాజ్యాంగానికి సంబంధించిన తాత్విక తాళంచెవి. ఈ ఆధునిక యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ప్రైవసీ లాంటి కొత్త సవాళ్లు వస్తున్నప్పుడు అవును, ప్రవేశికలోని స్వేచ్ఛ, న్యాయం వంటి పదాల పరిధి భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పుల ద్వారా ఇంకెంతగా విస్తరించబోతోంది అనే కోణంలో అభ్యర్థులు ఆలోచించాలి. అప్పుడే వాళ్ల ప్రిపరేషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈరోజు మనం ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం ఒక స్పెషల్ టాపిక్ తీసుకున్నాం. అవును. ఏ పరీక్ష తీసుకున్నా సరే ప్రతి అభ్యర్థి స్టడీ టేబుల్ మీద ఖచ్చితంగా కనిపించే పుస్తకం ఒకటుంది. కరెక్ట్. అదే ఎం. లక్ష్మీకాంత్ రాసిన ఇండియన్ పాలిటీ. మన ఈనాటి లక్ష్యమేమిటంటే ఈ పుస్తకం 8వ ఎడిషన్ ఆధారంగా ఒక అత్యంత కీలకమైన అంశాన్ని పూర్తిగా డీకోడ్ చేయడం. అదే మన భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ప్రియాంబుల్. ఖచ్చితంగా. అసలు దీని ప్రాముఖ్యత ఏంటి, ఇది రాజ్యాంగంలో భాగమా కాదా, దీనికి సంబంధించిన ముఖ్యమైన సవరణలు, ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క పాయింట్ కూడా వదలకుండా సమగ్రంగా విశ్లేషిద్దాం. మంచిది. అభ్యర్థులకిది చాలా స్కోరింగ్ ఏరియా అని చెప్పాలి. సరే, దీన్ని విడదీసి చూద్దాం. అసలు ఆ 100ల కొద్ది ఆర్టికల్స్ ఉన్న రాజ్యాంగంలో కేవలం ఒకే ఒక్క పేజీలో ఉండే ఈ ప్రవేశిక గురించి మనమెందుకింతలా చదవాలి అంటారు? అంటే ప్రవేశిక అనేది కేవలం కొన్ని అందమైన పదాలను పేర్చిన వాక్యం కాదండి. మన రాజ్యాంగం ఏ రాజకీయ, నైతిక, అలాగే మతపరమైన విలువల పునాదుల మీద ఆధారపడి నిర్మితమైందో
ఆ మూలతత్వాన్ని ఇది తనలో ఇముడ్చుకుంది. హ్మ్. అంటే ఒక అద్దం లాంటిది అంటారా? సరిగ్గా చెప్పారు. రాజ్యాంగ నిర్మాతలు ఏ గొప్ప ఆశయాలను ఊహించారో, ఎలాంటి భారతదేశాన్ని కలలు కన్నారో, ఆ ఉదాత్తమైన ఆలోచనలన్నీ ఈ ప్రవేశికలో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. నిజమే. రాజ్యాంగ సభ యొక్క దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన మార్గదర్శి. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ చదివినా సరే ఈ ప్రవేశిక అందించే వెలుగులోనే దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దశాబ్దాల స్వాతంత్ర్య పోరాటంలో మనవాళ్లు ఏ ఆశయాల కోసమైతే పోరాడారో వాటికి అక్షర రూపమే ఈ ప్రవేశిక అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఈ విషయంలో నాకు రాజ్యాంగ సభలో కీలక సభ్యుడైన సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్గారి వ్యాఖ్య గుర్తొస్తోంది. ఆయన ఏమన్నారంటే, మనం ఇంతకాలం ఏమైతే ఆలోచించామో లేదా కలలు కన్నామో దానినే ఈ ప్రవేశిక వ్యక్తపరుస్తోంది అని చెప్పారు. అవును, ఆ ఒక్క వాక్యంలో ఆనాటి తరానికి చెందిన భావోద్వేగం మొత్తం దాగి ఉంది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజ్యాంగ సభలోని ఒక్కొక్కరు దీన్ని ఒక్కో విశిష్టమైన కోణంలో చూశారు. అవును, ముఖ్యంగా రాజ్యాంగ ముసైదా కమిటీ సభ్యులైన కెఎం మున్షీ గారి గురించి మనం మాట్లాడుకోవాలి. కరెక్ట్. ఆయన ప్రవేశికను మన సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి జాతకచక్రమని వర్ణించారు. జాతకచక్రం, ఈ పదం వాడటం చాలా ఆసక్తికరం కదా. సాధారణంగా ఒక వ్యక్తి జాతకచక్రం అతని భవిష్యత్తు ఎలా ఉండబోతోందో సూచిస్తుంది. బహుశా మన దేశం భవిష్యత్తులో ఏ దారిలో నడవాలో ఇది నిర్దేశిస్తుందని ఆయన ఉద్దేశం కావచ్చు. మీరు చెప్పింది కరెక్ట్. మన దేశ భవిష్యద్గమనాన్ని నిర్దేశించే దిక్సూచి అది. అలాగే రాజ్యాంగ సభలోని మరో సభ్యుడైన పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ గారి వ్యాఖ్యలు కూడా మనం చూడాలి. ఆయన ఏకంగా 4 వేర్వేరు విశేషణాలు వాడారు. ఆయన దృష్టిలో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అత్యంత విలువైన భాగం కదా. అవును, దాన్ని రాజ్యాంగానికి ఆత్మ అని, ఒక తాళం చెవి అని, అలాగే ఒక ఆభరణమని వర్ణించారు. అంతేకాకుండా రాజ్యాంగం యొక్క విలువను కొలవడానికి ఉపయోగపడే ఒక సరైన కొలబద్ద అని కూడా ఆయన స్పష్టం చేశారు. ఒకే అంశాన్ని ఇన్ని రకాలుగా కీర్తించారంటే రాజ్యాంగ నిర్మాతలు దీనికి ఎంతటి అత్యున్నత స్థానమిచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే. ఇక్కడ విషయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. మన దేశ నాయకులే కాకుండా విదేశీ తత్వవేత్తలు కూడా దీనికి ముగ్ధులయ్యారు. ముఖ్యంగా ఆంగ్ల రాజకీయ శాస్త్రవేత్త సర్ ఎర్నెస్ట్ బార్కర్ గురించి మనమిక్కడ ప్రస్తావించాలి. అవును, ఆయన ప్రవేశికను రాజ్యాంగానికి కీనోట్ అని అభివర్ణించారు కదా. ఎగ్జాక్ట్లీ. ఒక సంగీత వాయిద్యంలో కీనోట్ మొత్తం రాగాన్ని ఎలా నిర్దేశిస్తుందో మన రాజ్యాంగానికి ప్రవేశిక అలా పనిచేస్తుందని ఆయన భావించారు. ఆయన ఎంతగా ముగ్ధుడయ్యారంటే 1951లో ఆయన రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ అనే పుస్తకం ప్రారంభంలోనే మన ప్రవేశికను ఉద్ధరించారు. అదొక గొప్ప అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పొచ్చు. దీనికి తోడుగా భారతదేశ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం హిదయతుల్లా గారు చేసిన విశ్లేషణ కూడా అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఆయన అమెరికా స్వాతంత్ర్య ప్రకటనతో పోల్చారు కదా దీన్ని. అవును, కాని ఇక్కడొక చిన్న వ్యత్యాసాన్ని కూడా ఆయన చెప్పారు. మన ప్రవేశిక కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, అది మన రాజ్యాంగానికి ఆత్మలాంటిదే అన్నారు. అంటే మన రాజకీయ సమాజం ఏ నమూనాలో ఉండాలో ఇది నిర్దేశిస్తుందన్నమాట. అవును, ఇందులో ఒక పవిత్రమైన తీర్మానం దాగి ఉందని, దాన్ని కేవలం ఒక విప్లవం మాత్రమే మార్చగలదు అని ఆయన పేర్కొన్నారు. దీనిని బట్టి అదొక తిరుగులేని శాసనమనే అర్థమవుతుంది. ఇన్ని గొప్ప ప్రశంసలున్న ఈ ప్రవేశిక గురించి ఒక పెద్ద చారిత్రక వివాదం నడిచింది. అసలిదంటా దేనికి సంకేతం? అసలు ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా కాదా అనే ప్రశ్న దశాబ్దాల పాటు కోర్టుల్లో నలిగింది కదా. అదొక పెద్ద న్యాయపరమైన యుద్ధం లాంటిదే. దీనిని మనం విస్తృత కోణంలో చూస్తే సుప్రీంకోర్టు తీర్పులు కాలక్రమేణా ఎలా మారాయో స్పష్టంగా తెలుస్తోంది. ముందుగా 1960 నాటి బెరుబారీ యూనియన్ కేస్ గురించి చెప్పాలి. ఈ కేసులోనే కదా సుప్రీంకోర్టు ప్రవేశిక ప్రాముఖ్యతను గుర్తించింది. అవును, రాజ్యాంగ నిర్మాతల మనసులను అర్థం చేసుకునే తాళంచెవిగా దీన్ని పరిగణించింది. ఆర్టికల్స్ అస్పష్టంగా ఉన్నప్పుడు అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని కూడా ఒప్పుకుంది. కానీ ఇవన్నీ చెబుతూనే ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగం కాదు అని సుప్రీంకోర్టు అప్పట్లో తేల్చి చెప్పింది. ఒక్క నిమిషం, అది రాజ్యాంగంలో భాగం కాదని సుప్రీంకోర్టే చెప్పిందా? దానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి తాళంచెవి అని ఒప్పుకుని కూడా భాగం కాదండం కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. ఖచ్చితంగా. అప్పటి న్యాయమూర్తులు దీన్ని కేవలం ఒక పరిచయ వాక్యంగానే చూశారు. కాని 1973 నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
భారత రాజ్యాంగ చరిత్రలోనే ఒక గొప్ప మైలురాయి అయిన కేశవానంద భారతి కేసు వచ్చింది. ఈయన కేశవానంద భారతి కేస్. అవును, ఈ కేసులో సుప్రీంకోర్టు తన పాత తీర్పును పూర్తిగా తోసిపుచ్చింది. బెరుబారీ కేసులో చెప్పిన అభిప్రాయాన్ని పక్కన పెట్టి ప్రవేశిక ఖచ్చితంగా రాజ్యాంగంలో భాగమే అని చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అంటే దాని వెలుగులోనే మొత్తం రాజ్యాంగాన్ని చదివి అన్వయించుకోవాలని చెప్పిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ తర్వాత 1995లో వచ్చిన ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని పునరుద్ఘాటించింది. ప్రవేశిక రాజ్యాంగంలో ఒక అంతర్భాగం అని మళ్లీ తేల్చి చెప్పింది. ఈ తీర్పుల వెనుక ఒక ఆసక్తికరమైన చారిత్రక వాస్తవం ఉంది. రాజ్యాంగ సభలో జరిగిన ఒక ముఖ్యమైన ఘట్టం మనమిక్కడ ప్రస్తావించాలి. అదేమిటి? రాజ్యాంగ సభ ఈ ప్రవేశికను మొదట్లోనే ఆమోదించలేదు. రాజ్యాంగంలోని మిగతా భాగాలన్నీ ఆమోదించబడిన తర్వాతే చివరగా ప్రవేశికను ఆమోదించారు. ఓహో, ముందే ఆమోదించిన రాజ్యాంగానికి ఇది అనుగుణంగా ఉందో లేదో నిర్ధారించుకోవడానికే ఇలా చేశారన్నమాట. అవును. రాజ్యాంగ సభ అధ్యక్షుడు ప్రవేశిక రాజ్యాంగంలో ఒక భాగం అనే తీర్మానాన్ని ప్రతిపాదించగా అప్పుడది ఆమోదం పొందింది. కాబట్టి ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే అని సుప్రీంకోర్టు చెప్పిన మాట రాజ్యాంగ నిర్మాతల అసలు ఉద్దేశానికి సరిపోల్తోంది. చాలా మంచి పాయింట్ చెప్పారు. అయితే ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే అని తేలినప్పటికీ అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన 2 ముఖ్యమైన షరతులు ఇక్కడున్నాయి. ఆ 2 షరతులు చాలా కీలకం. మొదటిదేమిటంటే ప్రవేశిక అనేది శాసనసభకు అంటే చట్టాలు చేసే సభలకు అధికార మూలం కాదు. అలాగే శాసనసభ అధికారాలపై పరిమితిని లేదా నిషేధాన్ని విధించదు. అంటే ఇదొక సైద్ధాంతిక మార్గదర్శి మాత్రమే, కానీ పలానా చట్టం చెయ్యాలి లేదా చెయ్యకూడదు అని శాసించే సాధనం కాదు. ఇక రెండవది, ఇది నాన్ జస్టిసియబుల్. నాన్ జస్టిసియబుల్ అంటే దీనిలోని అంశాలను అమలు చెయ్యాలని కోరుతూ మనం న్యాయస్థానాలను ఆశ్రయించలేము కదా. అవును, వాటిని కోర్టుల ద్వారా బలవంతంగా అమలు చేయించడం సాధ్యం కాదు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఎన్నికల ముందు పార్టీలిచ్చే మేనిఫెస్టో లాంటిది అనుకోవచ్చు. అందులో ఎన్నో ఆశయాలుంటాయి, కాని అవి నెరవేరలేదని కోర్టుకు వెళ్లి బలవంతంగా అమలు చేయించలేం. ప్రవేశిక కూడా ఒక అత్యున్నత ఆదర్శం మాత్రమే. ఆ పోలిక చాలా బావుంది. ఈ 2 పాయింట్లు రాజ్యాంగ యంత్రాంగంలో ప్రవేశిక పాత్రను స్పష్టంగా చూపిస్తాయి. అయితే ఇప్పుడు మనం మరొక ప్రధానమైన ప్రశ్నలోకి అడుగుపెడదాం. అదే సవరణ సామర్థ్యం. ఆర్టికల్ 368 కింద ప్రవేశికను సవరించవచ్చా లేదా అన్నదే కదా ప్రశ్న. అవును, ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. కేశవానంద భారతి కేసులో పిటిషనర్ ఒక బలమైన వాదన వినిపించారు. ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు కాబట్టి ఆర్టికల్ 368 ద్వారా దాన్ని సవరించలేమని వాదించారు. కాని సుప్రీంకోర్టు ఆ వాదనను తిరస్కరించి ప్రవేశిక రాజ్యాంగంలో భాగమే కాబట్టి దాన్ని సవరించవచ్చు అని స్పష్టం చేసింది కదా. అవును, సవరించవచ్చు అని చెప్పింది. అయితే ఇక్కడే కోర్టు ఒక బలమైన షరతు పెట్టింది. అదే మౌలిక స్వరూప సిద్ధాంతం. అంటే ప్రవేశికలోని మౌలిక లక్షణాలను మార్చకూడదు అని కోర్టు ఒక లక్ష్మణరేఖ గీసింది. కరెక్ట్. ఈ మౌలిక అంశాలపైనే మన రాజ్యాంగ భవనం నిర్మితమైంది. వాటిని తొలగిస్తే రాజ్యాంగ నిర్మాణం తన ఉనికిని, గుర్తింపును కోల్పోతుంది. కాబట్టి పార్లమెంటు సవరణ అధికారం ద్వారా ఈ మౌలిక లక్షణాలను తీసివేయలేరని కోర్టు తేల్చి చెప్పింది. పోటీ పరీక్షల దృష్ట్యా ఇక్కడొక ముఖ్యమైన ముగింపు వాస్తవం మనం చూడాలి. ఇప్పటివరకు ప్రవేశికను కేవలం ఒక్కసారి మాత్రమే సవరించారు. అది 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరిగింది. అవును, ఆ సవరణ ద్వారానే ప్రవేశికలో సోషలిస్ట్ అంటే సామ్యవాద, సెక్యుల అంటే లౌకిక, మరియు ఇంటిగ్రిటీ అంటే సమగ్రత అనే 3 కొత్త పదాలను చేర్చారు. ఈ సవరణ చెల్లుబాటవుతుందని సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది కదా. ఎందుకంటే ఈ పదాల వల్ల మౌలిక స్వరూపానికి ఎలాంటి నష్టం జరగలేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. ఇప్పటివరకు మనం చర్చించిన ఈ అంశాలన్నీ అంటే ప్రముఖుల వ్యాఖ్యలు, బెరుబారి నుండి కేశవానంద వరకు సాగిన సుప్రీంకోర్టు కేసులు, ఆ 2 షరతులు మరియు సవరణ సామర్థ్యం, ఇవన్నీ అభ్యర్థుల ప్రిపరేషన్కి చాలా పటిష్టమైన పునాదిని ఇస్తాయి. నిజమే. ఒక అంశాన్ని బట్టి పట్టడం కంటే ఇలా లాజికల్గా విశ్లేషించుకుంటే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అయితే ముగింపులో నాకు ఆలోచనొస్తుంది. శ్రోతలు కూడా నేనొక ప్రశ్న వదలాలి అనుకుంటున్నాను. చెప్పండి. ఒకవేళ ప్రవేశిక మన రాజ్యాంగానికి ఆత్మ అయితే, దశాబ్దాల తర్వాత భవిష్యత్తులో సమాజపు నైతిక విలువలు, ఆలోచనలు పూర్తిగా రూపాంతరం చెందినప్పుడు మార్చడానికి వీల్లేని ఈ మౌలిక స్వరూపం అప్పటి ఆధునిక సమాజానికి ఎలా మార్గనిర్దేశం చేస్తుంది?
అద్భుతమైన ఆలోచన. కాలంతో పాటు మారన ఆదర్శాలు భవిష్యత్తులో ఎలా అన్వయించబడతాయనేది నిజంగానే ఆలోచించాల్సిన విషయం. శ్రోతలు ఈ సమాచారాన్ని, ఇలాంటి విశ్లేషణలను ఉపయోగించుకొని పరీక్షల్లో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అవును, అందరికీ ఆల్ ద బెస్ట్. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్.